జలయజ్ఞం పేరిట భారీ సాగునీటి ప్రాజెక్టుల కోసం కోట్లు కుమ్మరించిన గత సర్కారు చిన్న మధ్యతరహా ప్రాజెక్టులను మాత్రం విస్మరించింది. కనీసం మరమ్మతులు కూడా చేయకపోవటం వల్ల ఏటా తొలకరి నాటికి రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా విజయనగరం జిల్లా రైతాంగానికి చిన్ననీటి జలవనరులే జీవనాధారం. వీటి పురోగతికి హామీలిచ్చిన స్థానిక నేతలు బాధ్యతగా మెలగాల్సిన అధికారుల నిర్లక్ష్యం వల్ల జిల్లాలో ఖరీఫ్కు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతుంది. గత ఏలికలు స్థానిక నాయకులు తాత్కాలిక పనులకే ప్రాధాన్యతనివ్వడం వల్ల సాగునీటి పారుదల రంగం అధ్వానంగా తయారైంది. దీనికి నిదర్శనమే విజయనగరం జిల్లా. మరోవైపు గుత్తేదారుల అత్యాశకు గజపతి నగరం, సాలూరు నియోజకవర్గాల పరిధిలోని చిన్న మధ్య తరహా జలవనరులు 6 గండ్లు 3 రకాల మరమ్మతులతో కునారిల్లుతున్నాయి. 2006 వరదలు మొదలు సాగునీటి కాలువలకు పడిన గండ్లను తాత్కాలికంగా పూతలు పూయడం తప్ప శాశ్వత ప్రాతిపదికన పునర్నిర్మాణాలు చేపట్టిందే లేదు. తద్వారా జలాశయాల్లోని కొద్దిపాటి సాగునీరు లీకుల కారణంగా వృధాగా పోతోంది. ఏటా సాగునీటి శాఖ ప్రతిపాదనలు పెట్టడమే తప్ప నిధుల విడుదలలో నేతల అశ్రద్ధ రైతుల పాలిట శాపమైంది. ఫలితంగా గజపతి నగరం సాగునీటి శాఖ సబ్ డివిజన్ పరిధిలోని జలవనరులు పురోగతికి నోచుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు వర్షాలు జోరందుకుంటే వాటి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ గైపనగర్ కట్టెలుగా మొత్తం పిరిశాల ఇప్పుడు మళ్ళీ సీతారాంపురం మొత్తం కూడా ఇలాగే గ్రామాలకు అన్ని వెళ్తుంది. ఇక్కడ బ్రిడ్జి కాడ కట్టు అనేది ఇబ్బంది ఉంది. మొదలు పోనే ఎంతో ఏరు పుల్లు కొత్తప్పుడు వెళ్తుంది, అలా ఎటా ముట్టప్పుడు ఏటంటే వెళ్ళిపోతుంది. చిత్తి చేస్తే దానికోసం నీరు కోసం 10 ఎకరాలు అంటే 2 లక్షల రూపాయలు మొదలు పెట్టేస్తాం. ఈ నీరు కిట్ వస్తాడు నీరు ఇబ్బంది అయిపోతుంది. అందుచేత అలా ప్రాబ్లం అలా కడుతూనే ఉంటాను. ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి మనం చేస్తాను సాగుకూల భూమి ఆఫీసులు దీన్ని వెంటనే పండించి రిపోర్ట్లు చేస్తారని ప్రార్థిస్తాం. గజపతి నగరం, సాలూరు నియోజకవర్గాల పరిధిలోని చిన్ననీటి వనరులకు ఆంధ్ర జలాశయమే ఆధారం. ఈ జలాశయం కుడి ప్రధాన కాలువ పారితేనే గజపతి నగరం, బొండపల్లి మండలాల్లోని సాగునీటి చెరువులు నిండుతాయి. ఈ ప్రధాన కాలువ పొడవునా గండ్లు పట్టడం వల్ల నీరు నిలవడం లేదు. తాత్కాలికంగా కరకట్టలు సరిచేయడం వల్ల వృధా ఎక్కువై ఆయకట్టు చివరి భూములకు నీరందని దుస్థితి. ఫలితంగా వీటి పరిధిలోని 30,000 ఎకరాలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైతులు ఇసుక బస్తాలతో గండ్లు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రిజర్వేర్ వచ్చిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలే బాగుంది సార్. తర్వాత అలా గండ్లు కొట్టేస్తే సుమారు 3 ఏళ్ళు అయింది సార్. తిరిగిపోయిన తర్వాత కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే చేస్తామన్నారు. అది అలా మరి ఉండిపోయింది. తర్వాత మళ్ళీ నిడు కూడా కంప్లైంట్ చేశాను. కలెక్టర్ గారు గ్రీవెన్షియల్ కూడా ఇచ్చాను. మరి చేయలేదు. చేస్తే కొంత రైతులు ఉపయోగపడతాం. 12 ఎకరాలు సార్ కింద దాని కింద ఒకే గట్టు కింద. మరి అదేమైనా కట్టుదాని కట్టి చక్కగా నీరిస్తే సౌకర్యంగా రైతులైనా ఉంటామని మేము అనుకుంటున్నాం సార్. ఎంఎన్ ఛానల్, బీవీ ఛానల్, 13 వంతుల కాలువ, ఎన్ఏ ఛానల్ కాలువలన్నీ ఏళ్ల తరబడి మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. గత పాలకులు వీటి ఆధునికీకరణకు నిధులిస్తామని రిక్త హస్తాలు చూపడంతో సమస్య పునరావృతమవుతోంది. ఏటా రైతులు లక్షల రూపాయల్లో నష్టపోవాల్సి వస్తోంది. 13 వంతుల కాలువ నవీకరణకు 1,20,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపారు. 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. ఇటీవల బీవీ ఛానల్ కు 55 లక్షల రూపాయల నిధులొచ్చినా పనులు మాత్రం మొదలు పెట్టలేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఈరోజు ప్రధానంగా మెంటాడు మండలంలో గుర్లగడ్డ ప్రాజెక్టు 15 ఏళ్ల క్రితం నిర్మించారు. కాలువలు కూడా మధ్య మధ్యలో చేసి వదిలేశారు. సుక్క నీరు రాకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ఆంధ్ర ప్రాజెక్టు 98లో ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా హై లెవెల్ కెనాలకు సంబంధించి 4,100కి నీరు ఇవ్వాల్సింది పోయి 200కే నీరు ఇస్తున్నామని అధికారులు 3 ఏళ్ల క్రితం లెక్క చెప్తుంటే తప్ప ఎంఎన్ ఛానల్, అదే బీవీ ఛానల్, 13 వంతు ఛానల్ సంబంధించి అయితే నీరు కూడా రావడం లేదు. పంటలు ఎండిపోయే పరిస్థితి. ఇసుక బస్తాలు వేసుకుని గడ్డి నీరు కట్టుకునే దుస్థితి రైతులకు వచ్చింది. ఖరీఫ్ సాగునీటి సంగతేంటని అడిగితే పనులు పూర్తి చేయకుండానే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని సాగునీటి శాఖ అధికారులు ఓదార్పు మాటలు చెబుతున్నారు. మా సబ్ డివిజన్ పరిధిలో మైండ్ ఇరిగేషన్ 30,000 ఎకరాలు, మీడియం ఇరిగేషన్ 30,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. మైండ్ ఇరిగేషన్ వచ్చేటప్పటికి బీవీ ఛానల్, తర్వాత 13 షేర్ ఛానల్, అలాగే 80 నీటి సంఘాలు ఉన్నాయి. రీసెంట్ గా 55 లక్షలకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చింది. దానికి ఇంక మేము అంచనాలు తయారు చేసి పంపించి బీవీ ఛానల్ ఇంప్రూవ్మెంట్ చేసే పనిలో ఉన్నాము. అది ఇంకా టైం పడుతుంది. ఒక 4-5 మంత్స్ వరకు టైం తీసుకుంటుంది. పర్మనెంట్ రిస్టరేషన్ కి మేము ప్రపోజల్స్ హైదరాబాద్ లెవెల్లో పంపించాము. ప్రస్తుతం దాని మీద యాక్షన్ లేదు. ప్రస్తుతానికి మేము సక్రమంగా అటెండ్ అయ్యి ఖరీఫ్ నీళ్లు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాము.
కొత్త ప్రభుత్వమైన కునారెల్లిన చిన్న సాగునీటి పారుదల వ్యవస్థపై దృష్టి సారించాలి. కాల్వల పారుదలకు ముందు యుద్ధ ప్రాతిపదికన వాయిదా పడ్డ పనులను పూర్తి చేయకుంటే ఈ ఏడాది కూడా సాగునీటి తిప్పలు రైతులకు తప్పవు. ఫలితంగా నిధులు మంజూరైన పనులనైనా వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటే మేలు. మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. రైతులకపు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ లో www.youtube.com/etv2jkisan లింక్ ద్వారా కూడా వీక్షించవచ్చు.